అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో మన పూర్వీకులు చేసుకునే అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి వంటకం చూపిస్తున్నాను. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఉలువలతోటి ఈ విధంగా చేసుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక నేను పొయ్యి పైన ఒక మట్టి పాత్ర పెట్టుకొని 1 కప్పు ఉలువలు వేసుకొని ఇలా వేయించుకోవాలి. తక్కువ మంటల్లో లో ఫ్లేమ్లో వేయించుకోండి. మాడిపోనివ్వకుండా ఇలా వేయించుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. అస్సలు మాడిపోనివ్వకూడదు. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉలువలని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. అదే పాత్రలో ఇప్పుడు 1 కప్పు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి. మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవచ్చు. మిరపకాయలు 1 అరకప్పు ధనియాలు వేసుకోవాలి. ఇందులో ధనియాలు ఎక్కువగానే వేసుకోవాలండి, రుచి చాలా బాగుంటుంది. 2 టీ స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. నేను ఇలా చేతితో వేస్తున్నానండి, మీరైతే టీ స్పూన్తో వేసుకోండి. ఇప్పుడు ఈ మూడింటిని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. దీంట్లో నూనె వేసి ఏమి వేయించొద్దండి, ఇలాగే వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే ఇంత సైజు చింతపండు వేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి వేసుకోవచ్చు. కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదండి, దాన్ని బట్టి వేసుకోవచ్చు. నేనైతే ఇంత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసి ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని తీసి కింద చల్లార్చుకోవాలండి. ఇవి 2 మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఈ మిరపకాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్ లాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఇవి చల్లార్చుకున్న ఉలువలను కూడా ఇందులో వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోండి. దీంట్లో ఎక్కువగా అవసరం ఉండదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవచ్చు. నేనైతే 1 టీ స్పూన్ అలా వేసానండి, కావాలంటే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా ఇలా పౌడర్ లాగానే మిక్సీ పట్టుకోవాలండి. దీంట్లో బాగా వేడి మరిగించిన నీళ్లు వేసుకోవాలి, చల్ల నీళ్లు వేసుకోవద్దు. ఇలా వేడి చేసిన నీళ్లు వేసుకుంటూ ఇలా మిక్సీ పట్టుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇలా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. చల్ల నీళ్ళు వేసి మిక్సీ పడితే నిల్వ ఉండదండి. ఇప్పుడు పొయ్యి పైన అదే పాత్రలో 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేశాను. మీరు ఏ నూనె అయినా వేసుకోవచ్చండి. నువ్వుల నూనె వేసిన తర్వాత దీంట్లో పోంపు దినుసులు వేశానండి, ఆ క్లిప్పు మిస్ అయింది. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మిరప గింజలు వేశాను. 5-6 వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఈ పప్పులో ఇది వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది. కరివేపాకు ఇలా ఫ్రెష్ది వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఇది తక్కువ మంటలో పెట్టుకొని మనము మిక్సీ పట్టుకున్న పచ్చడి ఉంది కదండి, అది ఇందులో వేసుకోవాలి. మీరు కావాలంటే నూనె ఎక్కువైనా వేసుకోవచ్చు. దీంట్లో నేను కొద్దిగా తక్కువనే వేసానండి, మరీ ఎక్కువ అయినా కానీ బాగోదండి ఈ పచ్చడికి. ఇలా వేసుకొని అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఇది స్టోర్ చేసి పెట్టేసుకోవటం మీదండి. 4-5 రోజులు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.